హలో, ఎక్కడున్నావు? ఆన్ ద వే. నీ దగ్గరికే వస్తున్నా. మూవీకి వెళ్దామా? అన్నయ్య చెప్పావా? చెప్పాను. బా ఏంటే మెల్లగా నడుస్తున్నావు? త్వరగా నడవలేవా? నడు. చెప్పు తెగిపోయింది కదా, ఎందుకు చెప్పట్లేదు? సరే, నీతో మళ్ళీ మాట్లాడతా, పెట్టే. సరే. అమ్మా, నువ్వు ఇక్కడనే ఉండు, నేను బట్టలు తీసుకొస్తా. చిన్నా, నీ పేరేంటి? హన్సిక. అవును, చెప్పు తెగిపోయాను, నాన్నకెందుకు చెప్పట్లేదు? అమ్మో, నాన్న నిన్నే కొనిచ్చాడు చెప్పులు. తెగిపోయాయని తెలిస్తే తిడతాడు. నువ్వు కూడా ఎవరికి చెప్పకు, ప్రామిస్? ప్రామిస్, నేను చెప్పను, నువ్వే చెప్తావు, సరేనా? హాయ్ అంకుల్, మీతో కొంచెం మాట్లాడాలి. నాతోనే ఎందుకు మాట్లాడాలి? మీకు చిన్న కథ చెప్తాను అంకుల్. నా లైఫ్లో జరిగింది. అది విన్న తర్వాత మీకే అర్థమవుతుంది. మీతోటి ఎందుకు చెప్పాలన్నాను. కథ అన్నాను కదా అంకుల్, టైటిల్ పడాలిగా. ఏంటి వీడు ఇంకా రావట్లేదు? ఆగు, కాల్ చేస్తా. హలో. హలో, చెప్పు. ఎక్కడున్నావు? ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. నీకు తెలుసు కదా నాకు కుక్కలంటే భయమని. ఇప్పుడే కుక్క వెంట పడుతుంటే కారు ఇంకా దాక్కున్నా. అచ్చు కుక్కైనా బొచ్చు కుక్కైనా నాకు ఉచ్చకారిపోతే తెలుసా? ఓ సరే, వాట్సాప్లో లొకేషన్ పంపించాను, త్వరగా రా. సరే, వస్తాలే. బాబోయ్, ఎంత పెద్ద పల్లో. సారీ పాపీ. హే, హాయ్. హాయ్ తర్వాత ముందు చేరు. బాబోయ్, చాలా డేంజరస్ కుక్కలా ఉంది. ఇంతసేపు పట్టింది తప్పించుకురావడానికి. కొన్ని వాటర్ తీసుకురావా? బాబోయ్, వీడికి లోపల కుక్కుందనే విషయం అస్సలు తెలియకూడదు. థ్యాంక్ యూ. నిజంగా మీ నాన్న చాలా గ్రేట్. నీ వైజాగ్ నుంచి ఇంత దూరం పంపి ఇంత మంచి ఇల్లు చూసి పెట్టాడు. రియల్లీ సూపర్. థ్యాంక్ యూ. కానీ నాన్న కాదు, అన్నయ్య. చిన్నప్పటి నుంచి నన్ను ఒక్క మాట కూడా అడిగేవాళ్ళు కాదు. అంతా వాళ్ళకి నచ్చినట్టే జరిగేది. ఇక్కడికి వచ్చాకే నాకు నచ్చినట్టు ఉంటున్నా. అన్నయ్యకి తెలియకుండా నేను లవ్ చేస్తున్నా. కుక్కను కూడా పెంచుకుంటున్నా. ఓ, ఏంటి కుక్కను పెంచుకుంటావా? ఎక్కడుంది? చిచ్చి, కుక్కేంటి? ఇప్పుడే కుక్క అన్నా. నేనా? ఎప్పుడు? ఏమో, కుక్క అని వినిపిస్తేను. నీకు కుక్క మీద భయం పెరిగి పెరిగి ఏమన్నా కుక్క అనే వినిపిస్తుంది. ఓ సారీ. బాబోయ్, తప్పించుకున్నా. ఏం తీసుకుంటావ్? టీ, కాఫీ, డ్రింక్? ముద్దు తీసుకుంటా. యాక్చువల్లీ ప్రశాంత్, నిన్న బాటా షోరూమ్కి వెళ్ళాను, నీకు తెలుసుగా? అక్కడ హై హీల్స్ చెప్పులు కొన్నా, చాలా బాగున్నాయి.
అస్సలు తెగవంట. ఓహో, అర్థమైంది. కాఫీ తీసుకురా. సరే, కాఫీ తీసుకొస్తా. వన్ మినిట్. అమ్మో ప్రశాంత్, అన్నయ్య వచ్చాడు. అవునా? మాట్లాడతా పదా. పిచ్చోడా, ఏం మాట్లాడుతున్నావు? మా అన్నయ్యకి నీ గురించి తెలీదు. ఇప్పుడు ఎలా ఎలా ఎలా? ఓ పని చెయ్యి, నువ్వు వెళ్ళి ఆ రూమ్లో దాక్కో. నేను పిలిచేదాకా నువ్వు అస్సలు బయటికి రాకు, ఓకేనా? ఓకే. హే, ఆ రూమ్ కాదు, అందులో కుక్కుంది. అబ్బా, చచ్చాన్రా దేవుడా, నువ్వే కాపాడాలి. రా అన్నయ్య. ఎలా ఉన్నావురా? బాగున్నా అన్నయ్య, రా కూర్చో. ఒక్క నిమిషం అన్నయ్య, ఇప్పుడే వస్తాను. ఓకే. ఏయ్, బిస్కెట్. అవును, ఇంతకు మా బావేలో ఉన్నా చూడలేదు కదా. ఒకసారి చూద్దాం, ఆగు. తలుపేసుకుందే. సర్లే, తర్వాత చూద్దాంలే. ఇక్కడ బిస్కెట్ పెట్టానే, ఏమైంది? ఇక్కడే ఉండే కదా. ఏంటి అరుపు? ఏమో అన్నయ్య, బయట నుంచి అనుకుంటా. ఓకే. అమ్మా, బతికిపోయా. సరే, లంచ్ రెడీ చేయి. సరే. నేను ఫ్రెష్ అప్ అయి వస్తా. ప్రశాంత్, కూల్ డౌన్ కూల్ డౌన్. ఏంటే కూల్ డౌన్? లోపల కుక్క తెలిసి చెప్పాలిగా. ఉచ్చగారిపోతుంది, దండం పెడితే తలుపు దీవే. అదొక బిస్కెట్ తింటుంది, ఇంకోటి తినేలా బయటలేదనుకో, నన్ను తినేలా ఉంది. అదేం చెయ్యదు, చాలా మంచిది. సర్టిఫికేట్ ఉందా? సర్టిఫికెటా? అదంతా కాదు, నా మీద నీకు ఇష్టం ఉంటే నేను పిలిచే వరకు నువ్వు బయటికి రాకు, ఓకేనా? నువ్వంటే నాకు ఇష్టమేనే, అంతే. కుక్కలంటే భయం కూడా. సరే, ఏదో చేస్తానులే. ముందు నువ్వు మీ అన్నని పంపించే. ఇక్కడ నేను అదే పనిలో ఉన్నా. అవును, చెప్పడం మర్చిపోయా, దానికి ఒళ్ళో కూర్చునే హ్యాబిట్ ఉంది. అప్పుడు మాత్రం అస్సలు డిస్టర్బ్ చేయకు, లేకపోతే కరుస్తుంది. బయట నేను సంగతి చెప్తా. అమ్మా, వంట రెడీయా? రెడీ అన్నయ్య. ఏంటి అలా చూస్తున్నావు? బిస్కెట్ తిన్నావుగా, సరిపోలేదా? ఏం కాదు. చాక్లెట్ తింటావా? వంట చాలా బాగుందిరా. థ్యాంక్స్ అన్న. అవును, అప్పుడే వెళ్ళావు కదా అన్నయ్య? అప్పుడే వెళ్ళానులే, సాయంత్రం దాకా ఉండి వెళ్తా, ఓకేనా? ఓకే అన్న. అయ్యో దేవుడా, వీడి పరిస్థితి ఏంటి ఇప్పుడు? బాగా చదువుకోవాలి, ఎందుకంటే మనూరు నుంచి వచ్చిన మొదటి అమ్మాయి నువ్వే. దానికి ఒళ్ళో కూర్చునే హ్యాబిట్ ఉంది. అప్పుడు మాత్రం అస్సలు డిస్టర్బ్ చేయకు, లేకపోతే కరుస్తుంది. చిన్నప్పటి నుంచి నన్ను ఒక్క మాట కూడా అడిగేవాళ్ళు కాదు. అంతా వాళ్ళకి నచ్చినట్టే జరిగేది. అమ్మో ప్రశాంత్, అన్నయ్య వచ్చాడు. నువ్వు వెళ్ళి ఆ రూమ్లో దాక్కో. నేను పిలిచేదాకా నువ్వు అస్సలు బయట. ప్రశాంత్, కూల్ డౌన్ కూల్ డౌన్. సో నా పేరు నిలబెట్టాలి. సరే అన్నయ్య.
ఆ సౌండ్ ఏంటి? ఏమో అన్నయ్య. దేవుడా, రేయ్ రేయ్, ఎవరా నువ్వు? ఎవరా నువ్వు? నా గురించి తర్వాత, ముందు మీ చెల్లె గురించి చెప్పాలి. మీ చెల్లె అసలు మంచి కాదు సార్. ఎందుకు తెలుసా? చిన్నప్పటి నుంచి తనకి ఇష్టం లేని అని జరుగుతున్నా కేవలం మీకు భయపడి తన ఆనందాన్ని చంపుకుంది. నువ్వు అస్సలు మంచిదాన్ని కాదే. సరే, ఏంట్లో తన బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పరు, సో నా రూమ్లో దాసింది ఒప్పుకుంటా. కనీసం తను పెంచుకున్న కుక్క గురించి కూడా మీకు చెప్పలేకపోయిందంటే తను చిన్నప్పటి నుంచి ఎలా పెరిగిందో నాకు అర్థమవుతుంది సార్. ప్రేమతో పెంచండి సార్, భయంతో కాదు. ఫ్యూచర్లో తను మీతో ఏం చెప్పుకోవాలన్నా భయపడుతుంది. బై ద వే, నా పేరు ప్రశాంత్, మీ చెల్లె బాయ్ ఫ్రెండ్ని. చూడు, నేనేం మీ అన్నయ్యనే దించి రమ్మనట్లేదు. ఇది నా కుక్క, వీడు నా బాయ్ ఫ్రెండ్ అని ధైర్యంగా మీ అన్నయ్యతో చెప్పే రోజు నాకు కనిపించు. అప్పటి వరకు కనిపించుకో. ప్లీజ్ అన్నయ్య, వాడు నాకు కావాలి. ఇది అస్సలు మాట్లాడు. ఇంకా ఏ ప్రశాంత్, ఏంటి అలా వెళ్ళిపోతున్నావు? మరి ఇంకెళ్ళి వెళ్ళాలి? లోపల కుక్కుంద విషయం చెప్పాలిగా. నీతో అస్సలు మాట్లాడిపో. ఇప్పుడేంటి? మా అన్నయ్యకి నీ గురించి చెప్పాలి, అంతే కదా? పది చెప్తా. అన్నయ్య, ఇప్పటి వరకు నేను నీ దగ్గర 2 విషయాలు దాచాను, నన్ను క్షమించు. నేను, కుక్క, నా బాయ్ ఫ్రెండ్. నువ్వే నన్ను క్షమించాలరా. వీడు చెప్పేదాకా నీ గురించి తెలుసుకోలేకపోయాను. భయంతో కాదు, ప్రేమతో పెంచాలని అర్థమైంది. నన్ను క్షమించండి, ఇందాకేదో కోపంలో. పర్లేదు. ఇప్పుడు అర్థమైందా కదా మీకెందుకు చెప్పాను? అక్కడ అన్నయ్య, ఇక్కడ నాన్న. ప్రేమతో పెంచండి అంకుల్, భయంతో కాదు. ఫ్యూచర్లో తనకి ఏ అవసరం వచ్చి మిమ్మల్ని అడగడానికి భయపడుతుంది. బాయ్ బాయ్. సారీ నాన్న, ఇంకెప్పుడు సీరియస్ అవ్వను, ఓకేనా? నాన్న, ఇందాక చెప్పు తెగిపోయింది, అందుకే మెల్లగా నడిచాను. కింద కూడా పడ్డాను. ఇదిగో చూడు, దెబ్బ కూడా తగిలింది. ఇందాకెందుకు చెప్పలేదమ్మా? నువ్వు తిడతావని భయం వేసింది నాన్న. చూడు, నా దగ్గర ఏది దాయకు. మీ నాన్న నీ ఫ్రెండ్ అనుకో, సరేనా? సరే నాన్న.